ఒక ప్రశ్నతో నేను ఈ మాటలను ప్రారంభిస్తాను. ఇప్పుడు ప్రపంచంలో అంటే ఏ మతాన్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు. అనేకమైన మతాలు ఉన్నాయి. ఏ మతం కూడా మనిషిని చెడిపోమని చెప్పట్లేదు. చెడ్డగా బ్రతకమని చెప్పట్లేదు. అన్ని మతాలు కూడా మనిషిని మంచిగానే బ్రతకమన్నాయి. అవునా కాదా? నేను యథార్థంగా చెప్తాను. వాక్య సత్యం. ఇతర మతాల గురించి కూడా యథార్థంగానే మాట్లాడతాను. చెప్పినాయా చెప్పలేదా? మంచిగానే బ్రతకమన్నాయి. ఎక్కడికి ఎందుకు మన హైందవ ధర్మంలో ఏముందంటే సర్వేజన సుఖినో భవంతు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? జనాలందరూ బాగుండాలని. మరి ఇప్పుడు యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలి? అన్ని మతాలు మంచినే బోధిస్తున్నాయి కదా. క్రైస్తవ్యానికి మిగిలిన వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటి అంటే ఒక మనిషిని మంచిగా బ్రతుకు అన్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచిగా బ్రతకలేడు. మిగతావన్నీ మతాలు క్రైస్తవ్యం మాత్రమే మార్గం ఎందుకని అంటే ఇతర మతాలు ఏం చెప్పినాయి అంటే